హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టడీస్. ఈ వీడియోలో మనం జూన్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ఇక్కడున్న ఈ కేటగిరీస్ లో క్విక్ ర్యాప్ అప్ చేయబోతున్నాం. అలాగే ఈ వీడియో స్క్రీన్ పైన ఇంగ్లీష్ లో ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులోనే ఇవ్వడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఎస్పిరెంట్ కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ కాగలదు. సో దీన్ని లాస్ట్ వరకు చూడండి. ఇప్పటికీ మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. అలాగే మీరు సోషల్ మీడియాస్ లో కూడా మాకు ఫాలో చేయొచ్చు. ఫేస్బుక్ లో మీకు మా వీడియో అప్డేట్స్ తో పాటు ఇంపార్టెంట్ పోస్ట్ కూడా దొరుకుతాయి. టెలిగ్రామ్ లో పీడిఎఫ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీరు క్విజెస్ అనేది అటెండ్ చేయొచ్చు. ఇక స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అవార్డ్స్ చూస్తున్నా. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇది దొరికింది రతన్ లాల్ కి. ఈయన ఒక అగ్రికల్చర్ సాయిల్ సైంటిస్ట్. రిచర్డ్ డాకిన్స్ అవార్డు దొరికింది జావేద్ అఖ్తర్ కి. ఈయన ఒక పాయిట్ అలాగే లిరిసిస్ట్ కూడా. పీస్ ప్రైజ్ ఫర్ జర్మన్ బుక్ ట్రేడ్ ఇది దొరికింది అమర్త్య సేన్ కి. ఈయన ఒక ఎకనామిస్ట్. అలాగే ఈయనకి 1998 లో నోబెల్ ప్రైజ్ కూడా దొరకడం జరిగింది. బెట్ హ్యూమానిటేరియన్ అవార్డు దొరికింది పాప్ స్టార్ అయిన బెయన్స్ కి. అలాగే బెట్ అంటే బ్లాక్ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ నెట్వర్క్. నాసా డిస్టింగ్విష్డ్ పబ్లిక్ సర్వీస్ మెడల్ ఇది దొరికింది రంజిత్ కుమార్ కి. ఈయన నాసాలో 30 years పనిచేయడం జరిగింది. అలాగే ఈయన కేరళకు చెందినవారు. మెడల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇది దొరికింది శోభా శేఖర్ కి. తన ఒక మ్యూజిషియన్. అలాగే తనకి ఆస్ట్రేలియాలో ఒక మ్యూజిక్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ఫర్ ఏషియా రీజన్ ఇది దొరికింది కృతికా పాండేకి. అలాగే ఎర్నెస్ట్ అండ్ యంగ్ వరల్డ్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి కిరణ్ మజుందర్ సాకి దొరకడం జరిగింది. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నా. 1st జూన్ వచ్చేసి వరల్డ్ మిల్క్ డే. 5th జూన్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వెరీ ఇంపార్టెంట్. 7th జూన్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. దీని థీమ్ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీ వన్స్ బిజినెస్. 8th జూన్ వచ్చేసి వరల్డ్ ఓషన్ డే, అగైన్ వెరీ ఇంపార్టెంట్. దీని థీమ్ వచ్చేసి ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఓషన్. 12th జూన్ వచ్చేసి వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్, వెరీ ఇంపార్టెంట్. 13th జూన్ ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డే. దీని థీమ్ వచ్చేసి మేడ్ టు సైన్. 15th జూన్ వరల్డ్ విండ్ డే. 20th జూన్ వరల్డ్ రెఫ్యూజీ డే. దీని థీమ్ వచ్చేసి ఎవ్రీ యాక్షన్ కౌంట్స్. 21st జూన్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. దీని థీమ్ వచ్చేసి యోగా ఫర్ హెల్త్, యోగా అట్ హోమ్. అలాగే వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కూడా. దీని థీమ్ వచ్చేసి హైడ్రోగ్రఫీ ఎనేబిలింగ్ ఆటోనమస్ టెక్నాలజీస్. 23rd జూన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే. అలాగే 26th జూన్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఇప్పుడు అపాయింట్మెంట్స్ చూస్తున్నాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దీని యొక్క ప్రెసిడెంట్ ఉదయ్ కటక్. ఈయన కటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ దీని యొక్క చైర్మన్ అర్జిత్ పటేల్. ఈయన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీస్ దీని యొక్క చైర్మన్ టి రవిశంకర్. యునైటెడ్ నేషన్స్ గుడ్ విల్ అంబాసిడర్ టు పూర్, వెరీ ఇంపార్టెంట్, ఎం నేత్ర. తను తమిళనాడు చెందిన అమ్మాయి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్. ఈయనకి 1 year ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. బీసీసీఐ ఉంబాడ్స్మెన్ జస్టిస్ డికే జైన్. ఈయనకి కూడా 1 year ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని యొక్క సిఇఓ అరుణ్ సింగర్. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ దీని యొక్క చైర్మన్ కృష్ణేందు మజుందార్. దీనికి షార్ట్ కట్ లో బెఫ్టాని అని కూడా అంటారు. ఐర్లాండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ మైకెల్ మార్టిన్. అలాగే మాలవి న్యూ ప్రెసిడెంట్ లాజరస్ చక్వేరా. జేఎస్డబ్ల్యూ సిమెంట్ అంబాసిడర్స్ సౌరవ్ గంగూలీ అండ్ సునీల్ ఛేత్రి. సునీల్ ఛేత్రి ఫుట్బాల్ ప్లేయర్ అండ్ సౌరవ్ గంగూలీ మీకు తెలిసే ఉంటుంది, క్రికెట్ ప్లేయర్. అలాగే ఈయన బీసీసీఐ ప్రెసిడెంట్ కూడా. ఇప్పుడు ఒబిచ్యువరీస్ చూస్తున్నా. బాసు చటర్జీ ఈయన లెజెండరీ ఫిల్మ్ మేకర్. జయంతిలాల్ ననోమా ఆర్చరీ కోచ్. పి నమ్గ్యాల్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్. వజీద్ ఖాన్
బాలీవుడ్ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ కూడా. అన్వర్ సాగర్, renowned lyricist. A Vaidyanathan, in a former planning commission member, very important. విశ్వబంధు గుప్తా ఈయన ఫార్మర్ ఎంపీ, అలాగే వెటరన్ జర్నలిస్ట్ కూడా. పౌర్ణిమ జననే ఈయన ఫార్మర్ ఇండియన్ షూటర్. కె రఘునాథ్ ఈయన ఫార్మర్ కర్ణాటక బాస్కెట్బాల్ ప్లేయర్. కుర్ట్ థామస్ ఈయన ఫార్మర్ వరల్డ్ జిమ్నాస్టిక్ ఛాంపియన్. బిపిఆర్ వితల్ ఈయన ఎకనామిస్ట్ అండ్ 10th ఫైనాన్స్ కమిషన్ మెంబర్, సో వెరీ ఇంపార్టెంట్. దీను రందీప్ ఈయన ఫ్రీడమ్ ఫైటర్ అండ్ జర్నలిస్ట్ కూడా. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈయన బాలీవుడ్ యాక్టర్, వెరీ ఇంపార్టెంట్. గుల్జార్ దెహ్ల్వీ ఈయన వెటరన్ ఉర్దూ పోయిట్. ఇప్పుడు స్పోర్ట్స్ లో చూస్తున్నాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ఎలైట్ ప్యానెల్లో ఒక ఇండియన్ అంపైర్ నితిన్ మెనన్, అలాగే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క ప్యానెల్లో ఒక ఇండియన్ ప్లేయర్ నికీ పునాచా. ఉత్తరాఖండ్ క్రికెట్ టీం హెడ్ కోచ్ వసీం జఫర్, అలాగే మ్యార్లీబోన్ క్రికెట్ క్లబ్ యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ క్లేర్ కోనర్, తను ఇంగ్లాండ్ ప్లేయర్. షార్జా ఆన్లైన్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ అజర్బైజాన్కి చెందిన మెమ్దియారావ్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ 2019-20 టైటిల్ విన్నర్ లివర్పూల్ టీమ్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది ఫుట్బాల్ సంబంధించిన గేమ్స్, ఇవి ఇంగ్లాండ్ లో జరుగుతున్నవి. ఉమెన్స్ ఏషియన్ ఫుట్బాల్ కప్ 2022 దీన్ని హాస్ట్ చేయబోతుంది ఇండియా. 4th ఏషియన్ యూత్ పారా గేమ్స్ 2021 దీన్ని హాస్ట్ చేయబోతుంది బహ్రెయిన్. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2023 దీన్ని హాస్ట్ చేయబోతుంది ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇప్పుడు డిఫెన్స్ లో చూస్తున్నా. మారిచ్ ఇది ఒక అడ్వాన్స్డ్ టార్పెడో డెకో సిస్టమ్. దీన్ని డిఆర్డిఓ డెవలప్ చేసింది. టార్పెడో అని అంటే ఇది ఒక సీ మైన్, ఎలా అయితే మనకి ల్యాండ్ మైన్స్ ఉన్నావు. జనరలీ ఎప్పుడైనా ఒక షిప్ సముద్రంలో ఎక్కడైనా డాక్ చేసినట్లయితే దాని చుట్టూ ఇలా టార్పెడోస్ ని పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా ఒక ఎనిమీ షిప్ కానీ సబ్మెరైన్ కానీ వీటి దగ్గరికి ఎంటర్ అవ్వలేవు అనమాట ఈ ఏరియాకి. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే మారిచ్లో ఎప్పుడైనా ఒక ఇన్కమింగ్ టోర్పెడో వచ్చినట్లయితే దాన్ని లొకేట్ చేసి దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయగలదు అనమాట. నెక్స్ట్ కనకలత బారువా, ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన ఫాస్ట్ పెట్రోలింగ్ వెసల్ సిరీస్లో 5th బోట్. దీన్ని తయారు చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. అండ్ కనకలత బారువా అనేది అస్సాంకి చెందిన ఒక లేడీ ఫ్రీడమ్ ఫైటర్ పేరు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నాం. వరల్డ్లో డీపెస్ట్ పాయింట్ ఏదైతే మెరీనా ట్రెంచ్ లో ఉన్న ఛాలెంజర్ డీప్, ఇక్కడికి చేరిన ఫస్ట్ ఉమెన్ క్యాథరిన్ సులివాన్, తను ఫార్మర్ నాసా ఆస్ట్రోనాట్. వరల్డ్లో ఫస్ట్ యోగా యూనివర్సిటీ ఇండియా బయట, అంటే అవుట్ సైడ్ ఇండియాలో, ఇది ఎక్కడ ఉంది అని అంటే లాస్ ఏంజల్స్ లో. దీని పేరు వివేకానంద యోగా యూనివర్సిటీ. లోకోస్ట్ ని డ్రోన్స్ ని యూజ్ చేసి కంట్రోల్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇండియా. లోకోస్ట్ తెలిసి ఉంటుంది, గ్రాస్ ఆఫర్స్ మెడకలు. దీని ద్వారా పాకిస్తాన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఎలక్ట్ అవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 years, అంటే 2021 కి 22 కి. ఇప్పుడు నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నాం. గరీబ్ కళ్యాణ్ రజ్గర్ అభియాన్. గరీబ్ అని అంటే పూర్ అండ్ రజ్గర్ అని అంటే ఎంప్లాయ్మెంట్. సో ఈ స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎవరికి అని అంటే రిటర్నింగ్ మైగ్రెంట్స్, అలాగే రూరల్ సిటిజన్స్ కి. అయితే ఈ స్కీమ్ ని ఎక్కడ లాంచ్ చేశారు, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తెలియార్ విలేజ్, ఇది బీహార్ లో ఉంది, కగరియా డిస్ట్రిక్ట్ లో పడుతుంది ఇది. అండ్ అలాగే ఈ స్కీమ్ ని 6 states లో స్టార్ట్ చేయబోతున్నారు. అవేవి అని అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, జార్ఖండ్ అండ్ బీహార్. అండ్ టోటలీ 116 districts లో. ఇది కూడా ఇంపార్టెంట్. స్వదేశ్ స్కీమ్, దీని యొక్క ఫుల్ ఫామ్ స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్. సో ఎవరైతే మన ఇండియన్ సిటిజన్స్ ఫారెన్ కంట్రీస్ లో పనిచేస్తుంటారో వీళ్ళు కూడా ఇప్పుడు ఇండియాకి రిటర్న్ అయ్యారు.
సో వీళ్ళకున్న స్కిల్స్ని ఎలా మన ఇండియన్ కంపెనీస్ అలాగే ఇండియాలో ఉన్న ఫారెన్ కంపెనీస్కి యూజ్ చేయాలనేదే ఈ స్కీమ్. టులిప్, దీని ఫుల్ ఫామ్ ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇంటర్న్షిప్, సో ఈ స్కీమ్లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అయితే వీళ్ళు ఎక్కడ వారికి అంటే అర్బన్ ఏరియా అలాగే స్మార్ట్ సిటీస్లో ఉన్న వారికి. సత్యభామ, ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి సంబంధించి ఒక సబ్ స్కీమ్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్స్. సో ఇది మైనింగ్ సంబంధించింది. జనరల్లీ ఇండియాలో చాలా ఓర్స్ ఉన్నవి, కానీ వీటిని మైనింగ్ చేసి బయటికి తీయడం అనేది చాలా డిఫికల్ట్. సో ఈ స్కీమ్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని యూజ్ చేసి ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ మైనింగ్ చేయబోతున్నారు. ఇండియన్ గవర్నమెంట్ బ్యాంబూ పైన ఇంపోర్ట్ డ్యూటీ 10% నుండి 25%కి పెంచడం జరిగింది. దీని ద్వారా డొమెస్టిక్ బ్యాంబూ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అండ్ ఇది కూడా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ఒక పార్ట్. అయితే ఇండియా బ్యాంబూని ఎక్కువ ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేస్తుంది అని అంటే చైనా అండ్ వియత్నాం. ఇండియాలో ఫస్ట్ కంపెనీ దేనిదైతే మార్కెట్ క్యాపిటల్ $150 బిలియన్ రీచ్ అయింది. $150 బిలియన్ అన్నది దగ్గరికి 11 lakh crore రూపీస్. ఇది రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్. ఎస్థెటిక్ లాయన్స్ యొక్క సంఖ్య 29%కి పెరగడం జరిగింది. 2015లో ఇవి 523 ఉండేవి. ప్రజెంట్ అంటే 2020లో 674కి పెరగడం జరిగింది. ఇండియా భూటాన్తో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని సైన్ చేసింది. దీంట్లో టోటలీ 600 మెగావాట్ కరెంట్ని జనరేట్ చేయబోతుంది. ఇది ఎక్కడ అంటే కొలంచు, ఇది భూటాన్లో ఉంది. ఇప్పుడు స్టేట్ ఈవెంట్స్ చూస్తున్నాం. ఇండియాలో పూర్ పీపుల్కి ఫ్రీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ స్టేట్ కేరళ. దీని గురించి కేరళలో ఒక ప్రాజెక్ట్ రన్ చేయడం జరిగింది. అది కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్. స్పందన్ అనే క్యాంపెయిన్ని లాంచ్ చేసింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. దీని ద్వారా పోలీస్ పర్సనల్ యొక్క మెంటల్ స్ట్రెస్ అలాగే డిప్రెషన్ని చెక్ చేయొచ్చు. ఇండియాలో ఫస్ట్ లైకెన్ పార్క్ని ఉత్తరాఖండ్లో ఉన్న పితోర్ఘాట్ డిస్టిక్లో డెవలప్ చేస్తున్నారు. కుషినగర్ ఎయిర్పోర్ట్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. దీనికి రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ అనేది దొరకడం జరిగింది. కుషినగర్ అనేది బుద్ధిజంలో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ముఖ్యమంత్రి మాతృ పుష్టి ఉపహార స్కీమ్, దీన్ని లాంచ్ చేసింది త్రిపుర. దీని ద్వారా ప్రెగ్నెంట్ అలాగే లాక్టేటింగ్ మదర్స్కి న్యూట్రిషన్ కిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్, అంటే ఇన్ఫాంట్ అంటే పుట్టాక చిన్నపిల్లలు చనిపోవడము అండ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే పుట్టాక మదర్ చనిపోవడం, ఇలాంటి డెత్ కేసెస్ అనేవి తగ్గడం జరుగుతుంది. అలాగే మాల్ న్యూట్రిషన్ అనేది కూడా, అంటే పోషక లోపాలు అనేవి కూడా తగ్గడం జరుగుతుంది. వందే ఉత్కల్ జన్ అని వెరీ ఇంపార్టెంట్. ఇది ఒడిశా యొక్క స్టేట్ థీమ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఉత్కల్ అనేది ఒడిశాకి మరొక పేరు కూడా, అలాగే కళింగ అనేది కూడా ఒడిశాకి మరొక పేరు. ఇందిరా రసోయి యోజన, దీన్ని లాంచ్ చేసింది రాజస్థాన్. దీని ద్వారా నీడీ పీపుల్, ఎవరికైతే అవసరం ఉంటుందో పేదవాళ్ళు, వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ కన్సెషనల్ రేట్ పైన దొరకడం జరుగుతుంది. అది కూడా రోజుకి 2 సార్లు. బాల్ శ్రమిక్ విద్యా యోజన, దీన్ని లాంచ్ చేసింది ఉత్తరప్రదేశ్. దీని ద్వారా చైల్డ్ లేబర్స్కి అనేది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పంచాయత్ పురస్కార్ 2020, దీనికి విన్ అయింది హిమాచల్ ప్రదేశ్, వెరీ ఇంపార్టెంట్. లాక్డౌన్ టైంలో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లు అనేవి చాలా పెరగడం జరిగింది. సో వీటిని మానిటర్ చేయడానికి హైదరాబాద్ పోలీస్ స్త్రీ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. స్త్రీ అంటే సీ ట్రయంప్స్ త్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. దీని ద్వారా ఉమెన్స్కి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జగన్ అన్న చేదోడు స్కీమ్, దీని ద్వారా టైలర్స్, బార్బర్స్ అలాగే వాషర్ మ్యాన్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 10,000 రూపీస్ని పెర్ ఇయర్, సంవత్సరానికి 10,000 రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని లాంచ్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తున్నాం. ధ్రువ, ఇదొక చిప్. దీన్ని ఐఐటి బాంబే డెవలప్ చేసింది. దీన్ని సెల్ ఫోన్స్ అలాగే నావిగేటింగ్ గ్యాడ్జెట్స్లో యూజ్ చేసి
కొన్ని లొకేషన్స్ని డిస్కవర్ చేయొచ్చు, అలాగే కొన్ని రూట్స్ని కూడా తెలుసుకోవచ్చు. బట్ ఇది ఇండియా వరకే పరిమితం. లిక్విడ్ కూలింగ్ అండ్ హీటింగ్ గార్మెంట్ అని అంటే స్పేస్ ఫ్లైట్ సూట్ అనమాట. సో దీనిపైన ఇస్రోకి పేటెంట్స్ అనేవి దొరకడం జరిగింది. కెప్టెన్ అర్జున్ ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. దీన్ని తయారు చేసింది సెంట్రల్ రైల్వే జోన్. ఇది ప్యాసింజర్స్కి స్క్రీనింగ్ చేస్తుంది, అలాగే సోషల్ ఎలిమెంట్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. సోషల్ ఎలిమెంట్స్ అంటే గన్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే. కోవిడ్ బీప్ యాప్. కోవిడ్ బీప్ అని అంటే కంటిన్యూస్ ఆక్సిజనేషన్ అండ్ వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ బయోమ్డ్ ECIL ESIC పాడ్. ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినియస్ వైర్లెస్ ఫిజియోలాజికల్ పారామీటర్స్ మానిటరింగ్ సిస్టమ్. వైర్లెస్ అని అంటే చూడండి, ఇక్కడ హ్యాండ్లో ఒక మెషిన్ ఉంది కదా, దీనికి డైరెక్ట్లీ యాప్తో కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో దీన్ని తయారు చేసేవి ESIC హైదరాబాద్ ఇన్ కొలాబరేషన్ విత్ IIT హైదరాబాద్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇవి జూన్ మంత్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మాకు చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.